2J బస్సులో ఈరోజు ట్రావెల్ 2J బస్సులో ఎక్కిన సికింద్రాబాద్ నుంచి జియాగూడ వరకు వెళ్తుంది బస్సు. సో ఇప్పుడైతే ఖాళీగా ఉంది, జస్ట్ వచ్చిందనమాట. ఇది మెట్రో బస్సు. ఈరోజు 20 ఏప్రిల్. ఇప్పుడు లెవెల్ 10 అవుతుంది, లెవెల్ అయి 10 minutes అన్నమాట. లెట్స్ ఆస్క్ టికెట్ కండక్టర్ ఫర్ టికెట్ ఫేర్. I have bus pass, so I am always not able to ask prices. This bus departs from Retifail bus stop, Secunderabad, beside Ganpati temple. Let's ask conductors. మార్నింగ్ కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇటు సైడ్. సికింద్రాబాదే కాదు, మొత్తం హైదరాబాద్లో ఆల్వేస్ ఉంటుంది అన్నమాట. సికింద్రాబాద్ టు జియాగూడ 35 రూపీస్ టికెట్ ఫేర్. 35 రూపీస్. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ సికింద్రాబాద్ స్టేషన్కి. దిస్ ఈజ్ కాల్డ్ చిల్కలగూడ. ఈరోజు సాటర్డే మార్నింగ్ అనమాట, 20 ఏప్రిల్. ఫుల్ వర్షం పడ్డది మార్నింగ్ అయితే. పలు చోట్ల చాలా వర్షం పడి గుంతలు అవన్నీ నిండిపోయినాయి అన్నమాట. వాటర్ మొత్తం నిండిపోయినాయి. కొన్ని ఏరియాస్లో అస్సలు పడలేదు, చాలా ఏరియాస్లో పడ్డది ఈరోజు అయితే వర్షము. సో అందుకనే వాతావరణం కూల్గా ఉంది ఈరోజు. సో ఇప్పుడు మనం ముషిరాబాద్ సైడ్ మూవ్ అవుతున్నాము. కోయిగూడ ఏరియా in Secunderabad region. This is Gandhi Hospital metro station. At the right side, Gandhi Hospital is located. అక్కడ గాంధీ హాస్పిటల్ అన్నమాట. దిస్ ఈజ్ ముషిరాబాద్ ఏరియా అన్నమాట. ముషిరాబాద్ బస్ స్టాప్ ఎగ్జాక్ట్లీ ముషిరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది. ముషిరాబాద్ మెట్రో స్టేషన్. సో ముషిరాబాద్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నాము. This is Bakaram area here, Mushirabad, and Care Hospital branch is here, Mushirabad Care Hospitals. This is Chikkadpalli area. సో పీజీ హాస్టల్స్ చాలా ఉంటాయి ఇటు సైడ్. ఎందుకంటే కాలేజెస్ కూడా ఇక్కడ నియర్ బై చాలా ఉన్నాయన్నమాట. నారాయణగూడ సైడ్. దోమల్గూడ పోలీస్ స్టేషన్ అన్నమాట. సో దోమల్గూడ ఈజ్ లొకేటెడ్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గరే ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ మెట్రో స్టేషన్. సప్తగిరి థియేటర్ రిలీజింగ్ మూవీస్ చాలా ఇస్తున్నారు ఇలా. ఇప్పుడన్నా టైం ఉంటే వచ్చి చూడవచ్చు మీరు కూడా. ఆర్టీసీ క్రాస్ రోడ్.
ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గరే ఇంకో థియేటర్ దాటిన తర్వాత ఉంటుంది అన్నమాట ఈ బస్ స్టాప్. గ్రీనరీ చాలా బాగుంటుంది ఈ లైన్లో. అక్కడ జాగింగ్ వాకింగ్కి పార్క్ ఉంది, బాగుంది అన్నమాట. ఇది కూడా బాగుంది పార్క్ బయట సైడ్. మనం స్టీల్ బ్రిడ్జ్ కింది నుంచి వెళ్తున్నాము. సో పక్కన నుంచి ఇంకో బ్రిడ్జ్ వచ్చింది. బ్యూటిఫుల్ టెంపుల్ ఉంటుంది స్టీల్ బ్రిడ్జ్ దిగగానే. ఇక్కడ డౌన్ సైడ్ ఏరియా ఉంటుంది అన్నమాట, సేమ్ మెహందీపట్నం సైడ్ ఒకటి ఉన్నట్టు. దిస్ ఏరియా కాల్డ్ నల్లకుంట. నల్లకుంట ఏరియా దగ్గర ఉన్నామన్నమాట మనము. దిస్ ఈజ్ ఆల్ నల్లకుంట ఏరియా. విద్యానగర్లో ఉంటామన్నమాట మనం ఇప్పుడు. వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ విద్యానగర్ ఏరియా. దట్ ఈజ్ గవర్నమెంట్ సివర్ హాస్పిటల్. That is the best hospital in Hyderabad at a government range. So there is bus stop. Poor people can easily cure there. Now we are in Barkatpura. This is Barkatpura. Here is also PGs available for girls and boys. This is Barkatpura area. We are moving. Now we are in Kachiguda. Sai Krishna Neuro Hospital is here. So that is Sai Krishna Neuro Hospital, and beside it Pratima Hospital. కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం మనము. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ కాచిగూడ రైల్వే స్టేషన్, యూ హ్యావ్ టు టేక్ 2J bus from Secunderabad. If you want to go Secunderabad, then also you can take 2J bus from Kachiguda. At left side there is a huge temple of Hindu temple. This is one of the oldest and largest railway station in Hyderabad city. సో కాచిగూడ బస్ స్టాండ్ ఈస్ హియర్. కాచిగూడ రైల్వే స్టేషన్లో కూడా చాలామంది బోర్డ్ అవుతున్నారు. సో ఇక్కడ తినడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుందన్నమాట. మొత్తం 12 కావచ్చింది ఇప్పుడు. అదే లెవెల్ 40 అయిపోతుంది ఇప్పుడేమో. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మార్నింగ్. చాలా ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ టెంపుల్ని నిర్మించారనమాట రీసెంట్గా.
శ్రీ శ్యామ్ మందిర్. శ్యామ్ అంటే కృష్ణుడు అన్నమాట. సో దిస్ ఈస్ కృష్ణా టెంపుల్ ఎట్ కాచిగూడ రైల్వే స్టేషన్. సో ఈరోజు చాలా ట్రాఫిక్ ఉంది, వర్షం కూడా పడ్డది కాబట్టి వర్షం పడినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా. నింబోలి అడ్డ అంటే కూడా ఇదే ఏరియా. లా కాలేజ్, ఇది లా కాలేజ్ అన్నమాట. అనమాట 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 అని పిచ్చి పిచ్చిగా కలిసి అంటున్నా అని అంటున్నారు కొంతమంది ఇక్కడ పక్కన. ఏంటి అనమాట అనమాట అని అంటున్నారు. అదే అది ఫ్లోలో వచ్చేస్తుంది అన్నమాట. చాదర్ఘట్ ఎక్స్ప్లోర్ దగ్గర ఉన్నాం మనము. ఇప్పుడు కోటి సైడ్ వెళ్తున్నాము. దట్ రూట్ గోస్ టు కోటి ఏరియా, మెయిన్ కోటి ఏరియా. సో కొంచెం ముందుకు వెళ్తే ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ ఉంటుంది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ కూడా ఉంటుంది అక్కడ. సో మనం ఇప్పుడు టువర్డ్స్ MGBS బస్ స్టాండ్ సైడ్ వెళ్తున్నాం. CBS గాంధీ బస్ స్టాండ్ అని అంటారు, ఇమ్లిబన్ బస్ స్టాండ్ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ బస్ స్టేషన్. ఇదే బస్ స్టేషన్. అక్కడ సిటీ బస్సెస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ బస్ స్టాండ్ రూట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో చాలామంది ఇక్కడ దిగి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఈ బస్ ఒకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, ఇంకా CBS బస్ స్టేషన్, ఈ మూడింటిని కలుపుతుంది అన్నమాట. అక్కడ కనిపిస్తుంది శివాజీ బ్రిడ్జ్. ఈ రూట్ని నేను చాలాసార్లు చూపించిన. అఫ్జల్గంజ్ వైపు వెళ్తున్నాం మనము. సో अफजलगंज के तरफ जा रहे हैं अपन अभी. सो ये रूट को मैं बहुत बार दिखा चुका हूँ. यहाँ पर लाइब्रेरी है. यहाँ पर शूटिंग्स भी हुए हैं इससे पहले, मे भी फ्यूचर में भी होंगे. దిస్ ఈస్ నయా హోటల్, సారీ నయా బ్రిడ్జ్ అన్నమాట. నయా పూల్, అఫ్జల్గంజ్. నెక్స్ట్ వచ్చేది నయా పూల్. ఇది నయా పూల్ కాదు. నాకు కామెంట్ చేసి చెప్పండి దీన్ని ఏ బ్రిడ్జ్ అంటారు అనేది. అఫ్జల్గంజ్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ పేరేంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ హాస్పిటల్ పేరు నాకు కామెంట్ చేయండి. प्रतिसार मैंने చెప్తూ ఉంటా కదా, हर टाइम मैं बोलते रहता हूँ. अभी आप कमेंट करके बोलो अफजलगंज के पास का. तो मैं इसीलिए नाम को भी हाइड किया. ये बहुत ही ज़्यादा फेमस हॉस्पिटल है हैदराबाद का. లాంగ్ జర్నీస్ కావాలి అంటారు కదా, లాంగ్ జర్నీ ఇది 1 అవర్ అన్నా పడుతుంది రీచ్ అవ్వాలంటే, ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా. లాంగ్ జర్నీస్ కావాలి, అది కావాలి ఇది కావాలని బాగానే అంటారు, కానీ ఒక నిమిషం కూడా నా వీడియో చూడరు. నేను 15 నిమిషాలు 18 నిమిషాలు తీస్తా వీడియోస్. సో నేను మొత్తం క్లియర్గా చెప్దామని తీస్తా. ఎవరో 2-3 తప్ప నా వీడియో ఎవ్వరు చూడారని నాకు తెలుసు, అయినా నేను తీస్తానన్నమాట. సో నన్ను నిజంగా సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంకా నా ఇన్ఫర్మేషన్ వీడియోస్ నచ్చే వాళ్ళన్నా నా మొత్తం వీడియో చూస్తారు. వాళ్ళు 2-3 అయినా నాకు ప్రాబ్లం లేదు, 2-3 చూసినా చాలు. మిగతా వాళ్ళు చూడకపోయినా నాకు ఏం ప్రాబ్లం లేదు.
సో ఇప్పుడు మనం వచ్చింది నయాపూర్ సైడ్. అయినా ఈ బ్రిడ్జ్కి ఒక పేరు ఉంది. నేను ఈ బ్రిడ్జ్ పేరు మీద కూడా ఒక వీడియో తీసిన. నాకు కామెంట్ చేసి చెప్పండి ఏ బ్రిడ్జ్ అనేది. అది ముస్లిం జంగ్ బ్రిడ్జ్. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి గుడ్విల్ నుంచి ఎవ్రీ ఫ్రైడే ఆ రోజు ఇక్కడ మార్కెట్ ఉంటుంది అన్నమాట. కొన్ని తప్పులు చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నేను ఏమైనా మిస్టేక్స్ చెప్తే మీరు కరెక్ట్ చేయండి తప్ప కామెంట్లో చెత్త వీడియో అది ఇది అని నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్. దిస్ ఈజ్ చుడీ బజార్ ఏరియా. చుడీ బజార్ అని కూడా అంటారు దీన్ని. జుమేరాత్ బజార్ అంటే ఇదే. జుమేరాత్ బజార్ మీన్స్ ప్రతి జుమ్మా రోజున ఉంటుంది అన్నమాట ఈ మార్కెట్. ఏదో పాట వస్తుంది బ్యాక్ సైడ్, దాన్ని కూడా కాపీరైట్ వేసి పడేస్తారు మా వాళ్ళు. సో ఇక్కడ చాలా డేంజరస్ ట్రాఫిక్ ఉంటుంది. ముంబైలో ఉన్నట్టు ట్రాఫిక్ ఉంటుంది చూడండి. ఇప్పుడు పురాణా పూల్ ఏరియా వస్తుంది. సో దిస్ ఈజ్ పురాణా పూల్. పూల్ ఇది. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే చార్మినార్ సైడ్ అండ్ జూ పార్క్ రూట్ ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తే మెహదీపట్నం సైడ్ వెళ్తాము. సో ఇటు సైడ్ నుంచి జియాగూడ ఎంట్రీ అండ్ మనం ఇప్పుడు వెళ్ళేది జియాగూడ రూట్. జియాగూడ మెయిన్ రూట్ అనమాట. సో కొంచెం ముందు నుంచి మొత్తం జియాగూడకి, ఈ టెంపుల్ తర్వాత నుంచి మొత్తం జియాగూడ ఉంటుంది. ఇంకో 2 బస్ని మనం స్పాట్ చేసాము ఇక్కడ. సో వీ హ్యావ్ ఓవర్టేక్ ఆల్సో చేస్తాం దాన్ని. పెద్ద స్లమ్ టైప్ ఉంటుంది ఇది. Now that bus is taking race with us because that is the first bus and ఇది నెక్స్ట్ వచ్చింది. దీంతో రేస్ చేస్తుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇక్కడది రూట్. నేను ఫస్ట్ టైం వచ్చిన ఈ రూట్లో. చాలా బాగుంది, చాలా లాంగ్ ఉంది. అటు వర్క్ వెళ్తున్నాం మనం చాలా దూరం. ఆ బస్సునే ఇది వెనక్కి వేసేసింది అన్నమాట. అటు సైడ్ ఉన్న రూట్ ఏమో జూ పార్క్ రూట్, ఇది జియాగూడ అన్నమాట. ఇది చాలా ఫేమస్ మార్కెట్. చాలా చీప్లో ఇక్కడ మేక మాంసం దొరుకుతుంది. జియాగూడ ఏరియాలో చాలా ఫేమస్ అన్నమాట. ఈ మార్కెట్ చాలా ఫేమస్. ఆ మార్కెట్ పేరు కమేలా మార్కెట్. ఇది కమేలా రోడ్. సో అదే అక్కడ నుంచి చీప్గా దొరుకుతుందని చాలా ఫేమస్ అది. సో మొత్తం హైదరాబాద్లో జియాగూడ కమేలా అని చెప్తే అదే అన్నమాట. సో దిగేసిన బస్ అయితే ఇక్కడే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.